యోహాను సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని మాటలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పారు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. యూదులైనటువంటి వారు వచ్చి ప్రభు అయినటువంటి యేసయ్యను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ అధికారమును బట్టి నీవు ఈ కార్యములు చేయుచున్నావు? నీకున్నటువంటి అధికారం ఏమిటి? ఏ అధికారమును బట్టి నీవు ఈ కార్యములు చేస్తున్నావు? ప్రత్యేకించి ఆయన చేసినటువంటి కార్యమును గూర్చి ఆ ముందు వచనాల్లో మనం చూస్తాం. ఆ ముందు వచనాల్లో మనం చూసినట్లయితే ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయములో ఏం చేస్తున్నారంటే, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి. చాలండి, ప్రభు అయినటువంటి యేసయ్య దేవాలయమును శుద్ధి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేం పట్టణానికి వెళ్ళారు. ఆ పండుగ సమయంలో యెరూషలేం పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని మనం చూస్తే, దేవాలయములో ఉండకూడనివన్నీ కూడా వచ్చి ఉన్నాయి. నిజానికి ఆ దేవాలయములో అర్పించేటువంటి ఎడ్లు, పావురములు, గొర్రెలు ఇవన్నీ కూడా బయట అమ్మే పరిస్థితి. యెరూషలేము దేవాలయమునకు సమీపమున ఉన్నటువంటి కిద్రోను వాగు దగ్గర వీటన్నిటినీ కూడా అమ్మేవారు ఉండాలి. అయితే అక్కడ ఉండవలసినటువంటి వారు దేవాలయములోనికి ప్రవేశించారు. దేవాలయములోనికి ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవాలయ అధికారులు, ప్రధాన యాజకులు వీరి దగ్గర కొంత సొమ్ము తీసుకొని ఈ యొక్క దేవాలయ ఆవరణలోనికి రావడానికి వారికి అనుమతినిచ్చారు. కాబట్టి వీరంతా కూడా దేవాలయ ఆవరణలోనికి వచ్చారు. రెండవది, రూకలు మార్చేటువంటి వారు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో అధికారములో ఉంది. రోమా ప్రభుత్వం వారి యొక్క డబ్బులపై, ధనము నాణెముపై రోమా చక్రవర్తి అయినటువంటి కైసరు యొక్క బొమ్మ ఆ నాణెం మీద ఉంది. కాబట్టి కైసరు బొమ్మ ఉన్నటువంటి నాణెమును ఎలాగూ మనం ఈ దేవాలయములో కానుకగా వేస్తాం. ఇది పరిశుద్ధమైనటువంటి దేవాలయం. ఈ పరిశుద్ధమైనటువంటి మందిరములో పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఇచ్చే కానుకపై ఈ యొక్క కైసరు యొక్క బొమ్మ ఉండకూడదని చెప్పి
వారు ఏం చేసేవారంటే దేవాలయపు ధనముగా దానిని మార్చుకునేవారు. అలా మార్చుకొని అప్పుడు దేవాలయ సొమ్మును దేవాలయములో కానుకగా ఇచ్చేవారు. అందుకే రూకలు మార్చేవారు అక్కడ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మరొకటి ఏంటంటే, ఆయా దేశములకు చెదిరిపోయినటువంటి వారు వారి యొక్క డబ్బును తీసుకొని యెరూషలేముకు వచ్చేవారు. యెరూషలేములో గొర్రెలను బలి నిమిత్తమై కొనాలన్నా, పావురములను కొనాలన్నా ఆ డబ్బు విలువకు రాదు. కాబట్టి ఆ డబ్బును వారు మార్చుకొని వీటిని కొనేవారు. ఇలాంటి వారంతా కూడా దేవుని యొక్క మందిరములోనికి వచ్చి కూర్చున్నారు. బయట ఉండవలసిన వారంతా కూడా లోనికి వచ్చారు. ఎప్పుడైతే లోనికి వచ్చారో ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేశారు. రూకలు మార్చువారి యొక్క బల్లలను పడద్రోశారు, చల్లివేశారు. ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇది నా ఇల్లు, నా తండ్రి ఇల్లు, నా ఇంటిని మీరు ఏం చేస్తున్నారంటే వ్యాపారపు ఇల్లుగా చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాలయమును శుద్ధి చేశాడు ఆయన పరిచర్య ప్రారంభములో ఒకసారి దేవాలయమును శుద్ధి చేశాడు. పరిచర్య ముగింపులో కూడా ఆయన దేవాలయమును శుద్ధి చేశాడు. ఈ దేవాలయమును శుద్ధి చేసిన తర్వాత ఆయన శిష్యులు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఆ మాట ఏంటంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసు యొక్క ఆసక్తి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. దేవునికి స్తోత్రం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేస్తుంది, నన్ను భక్షిస్తుంది అని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని ఇల్లు అంటే మనమే అనేటువంటిది ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనమే ఆయన ఇల్లు. మనలను గూర్చి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మందిరమును గూర్చి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ మందిరం పరిశుద్ధమైనటువంటి మందిరంగా ఉండాలి, ఈ మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి అనేటువంటి ఆసక్తిని ప్రభువు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఇంటిని గూర్చి పౌలు భక్తుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఆసక్తి అంటే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట గమనించండి. విశ్వాసులు
క్రీస్తుకు ప్రదానము చేయబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి వారు, విశ్వాసులు క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి వారు కాబట్టి వారెల్లప్పుడూ కూడా ఆయనకుండునట్లుగా ఉండాలి. హోషేయ గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథంలో చూస్తే ఈ మాటలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. చూడండి, నిత్యము ఆయనకుండేటట్లు. ఒకసారి మనం ప్రదానం చేయబడ్డామంటే నిత్యము ఆయనకు చెందిన వారమై ఉండాలి. కొంతకాలం కాదు, నిత్యము. వివాహం అయ్యే అంతవరకు మనం ఎలాగుండాలంటే ప్రదానం చేయబడినటువంటి పవిత్రురాలైనటువంటి కన్యకగా ఉండాలనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, దయాదాక్షిణ్యముల వలన మనలను ప్రదానం చేసుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటున్నానని చెప్పాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. మనం ఆయనను ఇంకను ఎరుగునట్లుగా ఆయన నమ్మకమును బట్టి మనలను ప్రదానం చేసుకున్నాడు. ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, మనము ప్రభువునకు ప్రదానం చేయబడ్డాం. అయితే 3వ వచనం రండి, 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి. అయితే ఏం జరిగిందంటే, సర్పం ఏం చేసిందంటే మోసపరిచింది. సర్పము హవ్వను మోసపరిచింది. సర్పము మోసపు మాటలు చెప్పింది. సర్పం చెప్పినటువంటి మాటలు మోసపు మాటలు, అబద్ధపు మాటలు. మీరు చావనే చావరు అనేటువంటి మాట చెప్పింది. మీరు దేవతల వలె ఉంటారు అనేటువంటి మాట చెప్పింది. సర్పము మోసపు మాటలు చెప్పింది. దేవుని బిడ్డలారా, సాతాను మనకు మోసపు మాటలు వినిపిస్తాడు, అబద్ధములు చెప్తాడు. ఎందుకంటే సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నారు. కాబట్టి యేసయ్య ఎలాగైతే దేవాలయమును గూర్చి ఆసక్తి కలిగి ఉన్నాడో, పౌలు భక్తుడు ఎలాగైతే ఆసక్తి కలిగి ఉన్నాడో, మనం కూడా ఈ యొక్క దేవాలయమును గూర్చిన ఆసక్తి మనకు కావాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీస్తు యేసు ఎడలనున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవాలయమును శుద్ధి చేశాడు. వ్యాపారపటి ఇల్లుగా ఉన్నటువంటి దేవాలయమును శుద్ధి చేశాడు. శుద్ధి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు ఏమంటున్నారంటే, నీవి కార్యములు చేయుచున్నావే, నీవు ఏ అధికారంతో చేస్తున్నావు? ఇది వారి ప్రశ్న. నీకున్న అధికారం ఏంటయ్యా? నీవు ప్రధాన యాజకుడవా, లేక నీవు యాజకుడవా,
నీవు వడ్లవాని కుమారుడు కదా, నీకెక్కడుంది అధికారం? ఏ అధికారంతో చేస్తున్నావు? నీకున్నటువంటి అధికారాన్ని నమ్మాలంటే నీవొక సూచన మాకు చూపించాలన్నారు. నీవొక సూచన చూపిస్తే నీ అధికారాన్ని మేము నమ్ముతాం. నీవు దేవుని కుమారుడు అని నమ్ముతాం. నీవు క్రీస్తు అని నమ్ముతాం. ఇది నీ తండ్రి ఇల్లని మేము నమ్ముతాం. కాబట్టి నీవు మాకు ఒక సూచక క్రియ చూపించు. ఒక అద్భుతం చూడాలనుకుంటున్నాం, ఒక సూచక క్రియ మేము చూడాలనుకుంటున్నాం. నీవు మాకు ఏ సూచక క్రియ చూపిస్తావు అని చెప్పి ఆయనను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది యూదులైనటువంటి ప్రజల వలె సూచక క్రియలు కోరుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మనం చూస్తే ఈ మాట మనము గమనిస్తాం. 22వ వచనం చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. చాలండి. యూదులకు కావలసింది ఏంటంటే ఒక సూచక్రియ చూపించు, ఒక అద్భుతాన్ని మాకు చూపించు. నీ యొక్క అధికారాన్ని మేము నమ్ముతున్నాం. ఏ అధికారంతో ఈ దేవాలయమును శుద్ధి చేస్తున్నాం అనేటువంటి సంగతి మేము నమ్ముతాం. ఒక సూచక్రియ చూపించు, అద్భుతం చూపించు. చాలామంది ఇదే భావంతో ఉన్నారు. దేవుడి కార్యం చేస్తే మేము నమ్ముతామండి అంటా ఉన్నారు. ఆ కార్యం చేసిన నమ్ముతారా? నమ్మరు, కానీ అలాగంటారు. దేవుడి అద్భుతం చేస్తే మేము నమ్ముతామండి అంటారు. ఈ కార్యం చేస్తే నమ్ముతామండి అంటారు. అసలు సూచక్రియలను కోరుకుంటున్నారంటే అలాంటి ప్రజలు ఎలాంటి వారో మీకు చెప్తాను నేను. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం చూడండి. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పారు. చూడండి, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు కొందరు వచ్చారు. వచ్చి నీ ఒక అద్భుతం మాకు చూపించు, నీ వలన ఒక సూచక క్రియను చూడాలనుకుంటున్నాం, నీవు ఒక సూచక క్రియ చూపించు అని చెప్పి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అన్నటువంటి మాట 39వ వచనం చూడండి. వ్యభిచారులైన చెడ్డతరము వారు, సూచక్రియను కావాలని కోరుకునేటువంటి వారు ఎవరంటే వ్యభిచారులైన చెడ్డతరము వారు అని గమనించండి. రెండు మాటలు మనం చూస్తూ ఉన్నాం. చెడ్డతరము, ఏ తరం అండి అది? చెడ్డతరము. చెడ్డతరము అంటే వారి యొక్క హృదయాలు గ్రహింపకుండునట్లు మూసుకుపోయిన హృదయాలన్నమాట. ఆ కార్యం జరిగినా కూడా దీనిని నమ్మకుండునట్లుగా వారి హృదయాలు మూతపడ్డాయి. మూతపడినటువంటి హృదయాలు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే అడుగుతూ ఉన్నారు, మాకొక సూచక్రియ చూపించు. చెడ్డతరము వారు ఏం చేస్తున్నారు? సూచక క్రియను అడుగుతున్నారు. రెండవది, ఈ సూచక క్రియను అడిగే వారిని గూర్చి యేసయ్య అంటున్నటువంటి మరొక మాట ఏంటంటే వ్యభిచారులు అనేటువంటి మాట అన్నారు. వ్యభిచారులు అంటే అర్థం ఏంటంటే తమ సృష్టికర్త అయిన దేవునికి నమ్మకముగా లేనటువంటి వారు అన్నమాట.
తమ సృష్టికర్త అయినటువంటి దేవునికి నమ్మకముగా లేకుండా దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాటిని సేవించేవారు, వెంబడించేవారని అర్థం చేసుకోవాలి. వ్యభిచారులైన ఈ చెడ్డతరము వారు, దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది ఇదే మనస్తత్వంలో ఉన్నారు. వారు ఏమంటూ ఉన్నారంటే, మేము నమ్మాలంటే ఒక దేవుడు ఏదన్నా చెయ్యాలి కదండి. దేవుడు ఏదన్నా చెయ్యాలని నువ్వు కోరుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీవు చెడ్డతరమునకు చెందిన వాడవని అర్థం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి కార్యం తేట తెల్లం చేయబడింది. దేవుడు చేసినటువంటి కార్యం అన్యజనులలో ప్రకటింపబడుతుంది. ఇంతగా ప్రకటింపబడినా కూడా వీరు ఎలాగుండిపోయారంటే గ్రహింపకుండా వారి హృదయాలు మూతవేయబడిన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య వీరికి ఒక సమాధానం చెప్పాడు. వ్యభిచారులైన ఈ చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. అయితే ఒక సూచక్రియ చెప్తాను మీకు, మీరు గ్రహించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి చెప్పాడంటే ఆయన ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఆల్రెడీ ఒక సూచక్రియ ఈ ప్రజలకు అనుగ్రహింపబడింది. అనుగ్రహింపబడినటువంటి సూచక క్రియ ఏంటంటే యోనాను గూర్చిన సూచక క్రియ. ఈ సూచక్రియను, ఈ క్రియను మీ మధ్య దేవుడు చూపించాడు. ఈ క్రియ మీకు అనుగ్రహింపబడింది. అయినను మీరు ఇంకా ఏమడుగుతున్నారంటే సూచక క్రియ అడుగుతూ ఉన్నారు. ఏ కార్యం మాకు చూపిస్తావు అని మీరు అడుగుతూ ఉన్నారు. యోనాను గూర్చిన సూచక క్రియ ఏమిటి? ఆ సూచక క్రియ అంటే 40వ వచనం చూడండి. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో. చాలండి. యోన ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రాత్రింబగళ్ళు. చాలామందికి ఇది ప్రశ్న. 3 రాత్రులు ఎక్కడున్నాడండి? శుక్రవారం సాయంకాలం వేశారు కదా సిలువ, మరి ఆదివారం పొద్దుటే వేశాడు కదా, మరి 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టు ఎలాగవుతుందండి అని చాలామంది అంటారు. కానీ యూదుల యొక్క లెక్క ఏంటంటే రోజులో ఏ జామైనా ఒక రోజు కిందే లెక్క. వాళ్ళకి సాయంకాలం సిలువ వేయబడిన అది ఆ రోజు కిందే లెక్క. తెల్లవారుజాము లెగిసిన అది రోజు కిందే లెక్క. కాబట్టి ఈ లెక్కను బట్టి మనం చూస్తే యోన 3 దినములు ఎక్కడున్నాడు? తిమింగలము కడుపులో ఎలాగుండెనో. దేవునికి స్తోత్రం. నా ప్రశ్న ఏంటంటే తిమింగలము కడుపులో ఉన్నాడా, ఇంకెక్కడన్నా ఉన్నాడా చెప్పండి అమ్మా? ఎక్కడున్నాడు యోన? దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. యోనా గ్రంథానికి రండి. యోనా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథానికి రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. చాలండి. ఎక్కడి నుండి కేకలు వేశాడు? పాతాళ గర్భములో నుండి కేకలు వేశాడు. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన మరణించిన తరువాత ఆయన పాతాళములోనికి వెళ్ళారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పాతాళములోనికి వెళ్ళి ఆయన తనను గూర్చి తాను ప్రకటించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం
19వ వచనం. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవునికి స్తోత్రం. అంటే వారు పాతాళపు చెరలో ఉన్నారు. ఈ పాతాళపు చెరలో ఉన్నటువంటి వారికి ప్రభువు అయినటువంటి యేసయ్య ఏమని ప్రకటించాడు అని మనం చూస్తే, తనను గూర్చి తాను ప్రకటించుకున్నాడు, అంతేగాని వాళ్ళకు సువార్తను ప్రకటించలేదు. అది వాళ్ళకు సువార్తను ప్రకటించలేదు. తనను గూర్చి తాను ప్రకటించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యోనా మరి ఎలాగైతే తిమింగలము కడుపులో ఉన్నాడో, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన 3 దినాలు ఆయన పాతాళములో ఉన్నారు, భూగర్భములో ఉన్నారు, పాతాళములో ఉన్నారనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య యోనా ప్రకటన విని నినెవే వారు మారు మనసు పొందిరి. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో వారు మారు మనసు పొందారు. విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోనాను గూర్చినటువంటి సూచన ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోనాను గూర్చినటువంటి సూచన వారికి అనుగ్రహింపబడినప్పుడు నినెవే వారంతా కూడా మారు మనసు పొందారు. మారు మనసు పొందారు కాబట్టి ఒకానొక దినాన్న దేవుడు విమర్శ చేసినప్పుడు నినెవే వారు ఈ తరము వారితో నేరస్థాపన చేస్తారు. దేవునికి స్తోత్రం. 2 సమాధానాలు చెప్పాడు. మాకే సూచక్రియ చూపిస్తావు అంటే, మొదటిది యోనాను గూర్చినటువంటి సూచక్రియను గూర్చి చెప్పాడు. రెండవది ఏం చెప్పాడంటే, ఈ 42వ వచనం చూడండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాం 2వ ఉదాహరణ యేసయ్య చెప్తున్నాడు. దక్షిణ దేశపు రాణి అనగా శామ దేశపు రాణి రాజైనటువంటి సొలొమోను కాలములో రాజైనటువంటి సొలొమోనును గూర్చినటువంటి గొప్ప సంగతులు విన్నది. సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విన్నది. సొలొమోను యొక్క గొప్పతనమును గూర్చి విన్నది. సొలొమోనును గూర్చి విని ఏం చేసిందంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఆమె అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది, కానీ నేను మీతో ఉన్నా, మీ మధ్య ఉన్నా, మీరేం చేస్తున్నారంటే సూచక్రియలు అడుగుతున్నారు అని ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా యోహాను సువార్తలకు వస్తే వారంటా ఉన్నారు, మాకు ఏ సూచక్రియ చూపిస్తావు, ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు, నీ అధికారాన్ని మేము నమ్మాలంటే మాకు ఒక సూచక్రియ చూపించు అని చెప్పి వారు అడిగారు. ప్రియులారా, సూచక్రియను అడిగినటువంటి వారిగా మనం ఉండకూడదు, కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి ఇక్కడ మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే, ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, దేవాలయమును పడగొట్టండి.
దేవాలయం అనగా దేవుని ఇల్లు. దేవాలయం అనగా దేవుని ఇల్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు ఏది అని మనం చూస్తే యేసే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. యేసులోనే దేవుడున్నాడు. యేసులోనే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా నివసించుచున్నది. దేవునికి స్తోత్రం. యేసే దేవుని ఇల్లు. యేసు తనను గూర్చి చెప్తా ఉన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదును. 3 రోజుల్లో దాన్ని లేపేస్తానని చెప్పాడు. యేసయ్య చెప్పినటువంటి మాటలు వారికి అర్థం కాలేదు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈ దేవాలయమును కట్టడానికి 46 సంవత్సరాలు పట్టాయి, నీవు 3 దినాల్లో ఎలాగూ లేపుతావు? ఇది హేరోదు కట్టినటువంటి దేవాలయం. యూదులను మంచి చేసుకోవాలని చెప్పి చాలా గొప్ప అద్భుతమైనటువంటి మందిరం కట్టాడు. ఆ రోజుల్లో 46 సంవత్సరాలు పట్టింది ఆ దేవాలయం కట్టడానికి. ఇంత గొప్ప దేవాలయమును కట్టాడు. యేసయ్య అంటున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, ఈ దేవాలయమును పడగొట్టండి అని చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. అయితే యేసయ్య అంటున్నాడు, అయితే ఆయన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన తన శరీరము అనేటువంటి దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పి ఆయన తెలియచేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుని గూర్చి అనేక మాటలు ప్రవక్తల ద్వారా వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడబోతూ ఉన్నాయి. ఏమంటున్నాడంటే, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచెనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడినటువంటి మాటలు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నేను యెరూషలేమునకు వెళుతున్నాను, నన్ను గూర్చి వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. నేను అన్యుల చేతికి అప్పగింపబడుతున్నాను, వారు అపహాస్యం చేస్తారు, ఉమ్మివేస్తారు, కొరడాలతో కొడతారు, చంపుతారు. 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. 34వ వచనంలో చూస్తే, వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు, ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఎందుకు? యేసు యొక్క పునరుత్థానాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. యేసు యొక్క మరణాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు శిలువ వేయబడుతున్నప్పుడు అపహాస్యం చేశారు కదా, అనేక మంది నువ్వు రక్షించినటువంటి వాడవు, నిన్ను నీవు రక్షించుకొనలేవా అని చెప్పి అపహాస్యం చేశారు. ఆయన రక్షించుకొనగలడు. ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయనకు తన ప్రాణం మీద అధికారం ఉంది. ప్రాణం పెట్టుటకును ప్రాణము తిరిగి తీసుకున్నటకును ఆయనకు అధికారం ఉంది. ఆయన తండ్రిని వేడుకుంటే వేవేల మంది దూతలు వచ్చి ఆయనను రక్షిస్తారు, సంరక్షిస్తారు. అయినప్పటికీ
ఆయన తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. శిష్యులతో చెప్పినప్పుడు వారు గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క హృదయాలు మూయబడినటువంటి హృదయాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యనంటూ ఉన్నారు, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టారు కదా, నీవు 3 దినములలో దానిని లేపుదువా అన్నారు. అప్పుడు అక్కడ మనం అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తన శరీరాన్ని గూర్చి చెప్పాడు. తన శరీరం అనేటువంటి దేవాలయమును గూర్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవాలయం పడగొట్టబడింది. 3వ దినమున ఆయన మహిమగల దేవాలయముగా అది లేపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదులైనటువంటి వారికి దేవాలయం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునిపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మునుపటి మందిరం అంటే మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరం. మునుపటి మందిరం అంటే సొలొమోను కట్టిన మందిరం. మునుపటి మందిరం అంటే ఎజ్రా కాలములో తిరిగి నిర్మింపబడినటువంటి మందిరం. మునుపటి మందిరం అంటే హేరోదు కాలములో నిర్మింపబడినటువంటి మందిరం. యూదుల యొక్క జీవితంలో మందిరమునకు చాలా ప్రాముఖ్యత ఉందండి. వాళ్ళ జీవితం మందిరము చుట్టూ తిరుగుతుంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మందిరమును గూర్చి చాలా మాటలు మనం చూస్తాం. అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మందిరం కంటే కడవరి మందిరం ఒకటి ఉంది. ఈ కడవరి మందిరం చేతులతో కట్టబడింది కాదు, కానీ ఈ కడవరి మందిరం ఏంటో తెలుసా? ఆయన పునరుత్థాన దేహమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవాలయమును పడగొట్టండి అనగా శరీరం యేసు యొక్క దేహమును గురించి చెప్పాడు. ఇది పడిపోతే దీనిని మహిమ కలిగినటువంటి మందిరంగా నేను లేపుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదుల కొరకు కట్టబడినటువంటి మందిరమును గూర్చి మనం చూస్తే ఆ మందిరం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. అయితే ప్రభువు అయినటువంటి యేసయ్యకు దేహమును అమర్చడానికి దేవుడు 1000 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడంటే ఆయన ఈ లోకములో జన్మించడానికి సమస్తమును కూడా సమకూర్చడానికి అంత సమయం పట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ మందిరం పడగొట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యులైనటువంటి వారు ఈ మందిరమును పడగొట్టారు. ఆయన అప్పగింపబడ్డాడు. కొరడాలతో కొట్టి చంపారు, సమాధి చేశారు. మహిమగల మందిరముగా ఆయన లేపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునిపటి మందిరము యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపననుగ్రహించెదను. ఈ స్థలమందు అంటే అర్థం ఏంటంటే ఈ మందిరములో, ఈ నివాసములో నేనేం చేస్తానంటే సమాధానమును అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మందిరమే మనం, ఈ మందిరములో మనం ఉండాలి.
ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. దేవునికి స్తోత్రం. ఏ మందిరం అండి ఇది? ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, మహిమ మందిరం. యేసు యొక్క పునరుత్థాన దేహంలో మనమందరం కూడా సభ్యులుగా ఉన్నప్పుడు మనకు గొప్ప సమాధానం. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు చదివారు కదా, ఎజ్రా మోషే వ్రాసినటువంటి కీర్తన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, ఈ మందిరమే మనకు నివాస స్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందిరమే మనకు నివాస స్థలం. మనం నివాస స్థలం అంటే అర్థం ఏంటంటే మనము నివసించేటువంటి చోటని అర్థం. మన ఉనికి, మన జీవం, మన ఊపిరి సమస్తమును ఉండేటువంటి చోటు మన నివాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నివాస స్థలములోనే మనకేముందంటే ఆశ్రయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్రయం ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరములో నివాసం చేయాలి. యేసయ్య అన్నాడు, దీనిని పడగొట్టండి, 3 దినాల్లో దానిని లేపుతాను. అయితే వాళ్ళు గ్రహించలేదు. అయితే ఈ మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే అంతవరకు ఆయన చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? వారి హృదయంలో భద్రం చేసుకున్నారు. అది అంతవరకు ఆయన మాటలు వారి హృదయంలో భద్రం చేసుకున్నారు. యేసయ్య చెప్పిన వెంటనే వారికి అర్థం కాలేదు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎలాగైతే వారు హృదయములో ప్రభువు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నారో, అలాగే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మన హృదయంలో భద్రం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం భద్రం చేసుకున్నప్పుడు తగిన సమయంలో ఆ మాట యొక్క భావాన్ని, ఆ మాట ఎందుకు ప్రభువు చెప్పాడో మనం గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావంటే యేసుకున్నటువంటి అధికారం ఏంటో తెలుసా? ఆయన పునరుత్థాన అధికారం. ఆయన మరణములో నుండి తిరిగి లేచాడు. ఏ సూచక్రియ చూపిస్తావు? అంతకంటే ఇంకేం సూచక్రియ నీకు కావాలి? నీవు నమ్మడానికి అంతకంటే గొప్ప సూచక్రియ ఏం కావాలి? ప్రియులారా, వ్యభిచారులైన ఆ చెడ్డతరము వారు కోరుకున్నట్లుగా మనము సూచక్రియలను కోరుకొనట కాదు, కానీ మనకు అనుగ్రహింపబడిన సూచక్రియ యేసయ్య మృతులలో నుండి తిరిగి లేచుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనము ఈ యొక్క మహిమ మందిరములో మనము భాగస్థులుగా ఉంటాం. గొప్ప సమాధానం మన జీవితంలో మనం పొందుకొనగలం. దేవునికి స్తోత్రం. పునరుత్థానుడైనటువంటి ప్రభువునకు ఘనత, స్తుతి, మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. మరి చెప్పబడిన మాటలను బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేనికి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్పండి. మరి చక్కటి మాటలు, మనం విన్నాం కదా. మరి కార్యక్రమం ముగింపులోకి వచ్చి